ముందు బయటికి నడవండి. ఏ ఆగు నక్షత్ర. అప్పు నువ్వు ఆవేశపడకు. లేదండి, లేదు. వీళ్ళని నేను సహించలేను. నాకు ఓపిక నశించిపోతే ఏం చేస్తానో ఏమైపోతానో నాకే తెలీదు. సార్, దయచేసి మీరు మాట్లాడకండి. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. అలాగని మీ ఇష్టానుసారం జరగనిస్తానా? అప్పు ప్లీజ్. దయచేసి మీరిక్కడ ఉండకండి. ప్లీజ్ మీ గదిలోకి మీరు వెళ్ళండి. వసుంధరని జైల్లో పెట్టించకుండా ఉండాలి అంటే వాళ్ళని బయటకు వెళ్ళమనండి. మూర్తి గారు, అమ్మా వీళ్ళని బయటకు తీసుకువెళ్ళండి. మీరు వెళ్ళండి. ఆనంద్, నువ్వు కూడా పద. రండమ్మా, మీరిక్కడుంటే మీకే ప్రమాదం. కట్టుబట్టలతో బయటికి గెంటేసాం. సక్సెస్ మామ్. ఓకే ఓకే. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికి. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో, పొరబాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? మామ్, మామ్, మామ్. బేబీ, ఎలా ఉన్నాను మామ్? ఎలా ఉన్నావని అడుగుతావేంటి? కుందనపు బొమ్మలా ఉన్నావు. నువ్విలా అద్దం ముందు కూర్చొని అలంకరించుకుంటుంటే ఆ అద్దం నీకు ముగ్ధురాలైపోయి నీ వెంటే తిరిగేలా ఉంది. ఉండు, దిష్టి చుక్కు పెడతాను. నీకింక ఎవరి దిష్టి తగలదు బేబీ. ఆ వసుంధర ఉసురు తగులుతుందేమో మామ్. చిచి, ఏంటి ఆ అపశకునం మాటలు? అవును మామ్, దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాం గాని బావ మనసులో మాత్రం చోటు పదిలంగానే ఉందనిపిస్తుంది. పిచ్చి నక్షత్ర, నీ మీద పడిన నగల కన్నా దాని మీద పడ్డ నిందే
అందరి కళ్ళకి కనపడుతుంది. దాన్ని ఈ కళ్యాణ మండపం దరిదాపుల్లో కూడా రానివ్వరు. హ, పాపం అది ఉద్యోగం పోయిన బాధలో కుంగిపోయి గూని లేకపోయినా వంగి నడుస్తూ బతుకుతుంది. అది నన్ను రిక్వెస్ట్ చేసుంటే నీ పెళ్లిలో అక్షింతలు కలిపే పనైనా ఇచ్చుండేదాన్ని. నీ పెళ్లి ఆపే అవకాశం ఎవ్వరికీ లేదు బేబీ. బావ హార్ట్ ఫ్రెండ్ ఉంటుంది కదా మామ్. వంశీ హార్ట్ ఫ్రెండ్ వసుంధర అని మనకి మాత్రమే తెలుసు. వంశీకి తెలిసే ప్రసక్తే లేదు. లేదు మామ్, ఇందాక బావ ఆ రాధ ఫోటో ఉన్న న్యూస్ పేపర్తో బయటికి వెళ్ళాడు. చూస్తుంటే తన హార్ట్ ఫ్రెండ్ కోసం చివరి ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తుంది. వంశీ ఉద్దేశం అది కాదు బేబీ. ఎలాగో నీతో పెళ్ళవుతుంది కదా. ఎంతైనా రాధ ఒకప్పుడు తన హార్ట్ ఫ్రెండ్ అనుకున్న అమ్మాయి. అందుకే చివరిసారిగానైనా సింపతి చూపిద్దాం అనుకుంటున్నాడేమో. నా పెళ్లి సవ్యంగా జరగాలంటే ఆ హార్ట్ ఫ్రెండ్ ఇక్కడికి రాకూడదు. తను రాకుండా ఉండాలంటే బావ రాధ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆరా తీయకూడదు. అంటే వాళ్ళు ఎక్కడా ఉండకూడదు మామ్. అదెంతసేపు బేబీ? ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. హలో మేడం. హలో రాజా, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. రేపు నా కూతురి పెళ్లి. బంధువులు, ఆప్తమిత్రులు, వ్యాపారవేత్తలు వస్తారు. వాళ్లతో పాటు మీరు వస్తే చిన్న చూపుగా ఉంటుంది. వచ్చారని మిమ్మల్ని గుర్తించలేం. ఎల్లుండి రిసెప్షన్లో గ్రాండ్ పార్టీ ఇస్తున్నాం. ఆ రోజు మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి మంచి బహుమతి ఇచ్చి పంపిస్తాను. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా. అలాగే మేడం, అర్థమైంది. మ్మ్. ఇప్పుడు హ్యాపీనా బేబీ? థ్యాంక్ యూ సో మచ్ మామ్. మన దగ్గర పనిచేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు మన ఇంటి కోడళ్ళా? చిచి. నిజం చెప్తున్నాను, నిజంగానే చెప్తున్నాను. అలేఖ్య గారిని నేను ప్రేమిస్తున్నాను. పొరపాటు ఏదో పొరపాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? నడవండే. నత్త నడక నడుస్తున్నారేంటి? నడువు త్వరగా. వదులుతానమ్మా. నా జీవితాన్ని ఉద్ధరిస్తానని చెప్పి రోడ్డు పాలు చేశావు. నేనా చేసింది? ఇదిగో దీనివల్లే కదా మనల్ని గెంటేసింది. నువ్వు మాట్లాడకు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. నన్ను నా ఇంటి కోడల్ని చేయడానికి నువ్వు చాలా నాటకాలు ఆడావు. ఇప్పుడు ఈ దొంగతనం డ్రామా కూడా అలాంటిదే. అలేఖ్య, వదిలే. ఎందుకిప్పుడు నానమ్మని అంటున్నావు? చూసావా నాన్నమ్మ, ఇప్పుడు కూడా వసు నిన్నేమి అననివ్వట్లేదు. వసు, ఇంత ఓర్పు నీకెక్కడి నుంచి వచ్చింది? నీ ప్లేస్లో నేనుండుంటే నానమ్మని కూడా చూసేదాన్ని కాదు. ఏంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? జరిగిందేదో జరిగిపోయింది. నోరు మూసుకొని పదనే. ఎక్కడికి వెళ్దాం? ఎవరున్నారని? హ, మన కోసం ఎవడో ఒకడు ఉండే ఉంటాడులేవే. దేవుడే చూసుకుంటాడు. ఏ గుళ్ళోనూ తలదాచుకుంటే సరిపోతుంది. జోగ్గాడు వచ్చేసాడా? మళ్ళీ వచ్చాడేంటి మహానుభావుడు? వెనక్కి రమ్మంటాడా ఏమిటి? వసుంధరా, అలేఖ్య, ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు సార్, కానీ వెళ్ళాలి. ఇంటికి వెళ్దాం పదండి. అలేఖ్య, కారెక్కు. తప్పు చేశామని గెంటేశారు. మళ్ళీ వెనక్కి వెళితే మనకి మర్యాద ఉండదు. నువ్వు ఎలాంటి తప్పు చేయవని మాకు తెలుసు వసు. ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మా గెస్ట్ హౌస్లో ఉండండి. పదండి. అది మాత్రం మీది కదా?
మీ వాళ్ళు అక్కడ మమ్మల్ని ఉండనిస్తారా? అది నాది, నేను కొన్నది. నానమ్మ నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా? ఈ జోగ్గాడు తొందరగా వచ్చేస్తే బాగుండు. ఎక్కడ సచ్చాడో ఏమిటో వీడు. వసు, నువ్వు నా దగ్గరే ఉంటావని, మనం ఎప్పుడూ స్నేహితులుగానే ఉంటామని నువ్వు నాకు మాటిచ్చావు. వెళ్ళం పద వసుంధరా. అలాగే పద, రండి. ఆ, బాగుంది, చాలా బాగుంది. ఇంట్లో అందరి ముందు గెంటేసి ఇప్పుడు రండమ్మా అని పిలుస్తున్నావా? రై, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, వెళ్ళిక్కడ నుంచి. హలో, వెళ్ళాల్సింది నువ్వు. ఒకసారి గెంటేశాక మళ్ళీ ఎలా రమ్మంటావు? ఇప్పుడు వాళ్ళకి దిక్కెవరు? నేను. ఆడవాళ్ళను విదేశాలకు పంపించే నువ్వు వీళ్ళకి రక్షణగా ఉంటానంటే ఎవరు నమ్ముతారా? కరెక్ట్గా చెప్పారు వంశీ సార్. కరెక్టే అని వంశీబాబు అంటే వెళ్ళిపోతావా ఏమిటే? మనల్ని గెంటేసేటప్పుడు అడ్డుకొని వాడు ఇప్పుడు వచ్చి అడిగాడని ఎగరేసుకుంటూ పోతావా వెనక? వసుంధరా, ఆవేశంలో నిర్ణయం తీసుకోకు. అప్పు కోపం లేదో ఒక మాట ఉంది. జరిగిందేదో జరిగిపోయింది, వచ్చేయండి అంటున్నాను. వాళ్ళకి దిక్కు లేదని చెప్పేసి నువ్వు జాలి పడాల్సిన అవసరం లేదు. మా మామయ్య హరిప్రసాద్ గారు కట్టించిన పెంకుటిల్లు ఉంది. ఎవరి దయాదాక్షణ్యాల మీద బతకాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని ఇప్పుడు అక్కడ ఉండమంటున్నావా? అప్పుడు ఆ ఇంటిని ఈళ్ళగా ఇద్దాం అనుకున్నా, కానీ మీరు వచ్చి వసుంధర లాక్కెళ్ళిపోయారు. కాంతం, ఇప్పుడు మొహమాటంతో రెండోసారి వెళ్ళామనుకో, మూడు బాగాలేదని గెండెత్తారు ఈయన. జోగ్గాడు చెప్పింది నిజమేనే. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని పెద్దవాళ్ళు. వాళ్ళ ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. వసు, ఇంకా ఆలోచిస్తున్నాం ఏంటి? నేను అప్పట్లో చెడ్డవాడిని కావచ్చు, కానీ ఇప్పుడు జెంటిల్మెన్ తెలుసా? వసు, ఆ ఇంట్లో నువ్వేమీ ఫ్రీగా ఉండక్కర్లేదు. బ్యాంకుకి అప్పు కట్టి ఆత్మాభిమానంతో బతుకు. నేను కూడా ఫుల్ హ్యాపీగా ఉంటా. వసు, మన ఇంట్లో మనం ఉండే అవకాశం ఇస్తున్నాడే వాడు. నా కొడుకు, మీ నాన్న జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయి. వెళదామే. మౌనం అంగీకార సూచకమే. వసుంధరా, వాడు వెంట వెళ్ళకండి, నా మాట వినండి. వద్దు సార్, మా ఇంట్లోనే ఉంటాం. బ్యాంక్ వాళ్లకు డబ్బులు కట్టుకుంటే మా ఇల్లు మాకు వచ్చేస్తుంది. మా నాన్న ఆత్మ కూడా శాంతిస్తుంది. వీడిని నమ్మకు వసు. హలో బ్రదర్, నేనేమన్నా మేకప్ వేసుకొచ్చానా? కార్లో కొమ్మలో పెట్టుకుని ఉన్నానా? ఎందుకు అలా మాడతావు? ఐఎమ్ ఏ జెంటిల్మెన్, యు నో. నువ్వు జెంట్ల్మ్యాన్ ఏంట్రా? అంట్లు తోముకునే వాళ్ళ ఉన్నావు. కాంతం, హీఈస్ ఇన్సల్టింగ్ మీ. బబ్బబ్బబ్బా రేయ్, రోడ్డు మీద గొడవ పడ్డావు నాకు ఇష్టం ఉండదు జోగి. రేయ్, వసుంధరా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, మైండ్ ఇట్. ఓకే ఓకే, బాయ్ బాయ్. వసు, నీకు నేనున్నాను, అది గుర్తుపెట్టుకో. అలైక్య, మీరు ధైర్యంగా ఉండండి. అలాగే సార్. ఇంకా ఏం మాట్లాడుకుంటారే? పదండి. నా కారు ఇక్కడే ఉంది, రండి. వసు, రావసు, రండి. పదరా జోగి. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం రండి. మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో, ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది
వింతేనా మన పయనం ఇంతేనా రావసు కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. దిగండి, ఎంతసేపు కూర్చుంటారు ఇందులో? రావసు జోగేంద్ర, ఎక్కడికి తీసుకొచ్చావు? ఇది మన ఇల్లు కాదు వసు. అదే అడుగుతున్నాను. ఏంటి మోసం జోగి? వసు నో ఐఎమ్ ఏ జెంటిల్మెన్ యు నో. కాంతం నువ్వన్నా చెప్పు. జోగేంద్ర, తండ్రి జ్ఞాపకాలుంటాయని ఇంటికి వస్తామని చెప్పాం. ఎక్కడికో తీసుకొస్తే మేమెలా ఉంటాం? అలేఖ్య, వెళ్దాం పద. అబ్బా ఆగండి. నేను మాట్లాడతాను, ఉండొచ్చు కదా. యారా జోగి, ప్లేస్ మార్చావేమిటి? కాంతం ఇది కూడా మనీలే కాంతం. మీ ఇంట్లో దుమ్ము ధూళి బూజు పట్టిపోయింది. అలాంటి చోట ఉండలేక ఇక్కడొచ్చి ఉన్నా. మేము శుభ్రం చేసుకుని ఉండగలం. మరమ్మతులు చేసినానా లెక్క 2 రోజుల్లో పని పూర్తయిపోద్ది. జోగేంద్ర, నిన్ను నమ్మలేము, నమ్మము. నేను ఇక్కడ ఉన్నాను. ఆ ఇల్లు రెడీ అయ్యే వరకు మీరిక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఒక నిమిషం, ఇదిగో కీస్ తీసుకోండి. నేను మారిపోయానంటే మీరు నమ్మరు, కానీ నమ్మాలి. కాంతం మీద ఒట్టేసి చెప్తున్నా. రే బడవా, నా మీద ఒట్టేస్తావేమిట్రా? రిపేర్ చేయిస్తానని చెప్పావు కదా. నానమ్మ, జోగేంద్ర మారిపోయాడంటే మేము నమ్మం. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక్కడ కూడా వద్దంటే ఎలాగే? పోనీ ఆ వంశీబాబు ఇంటికి వెళ్దామా? మళ్ళీ గెంటేస్తే ఈసారి ఎవ్వరూ జారిపడరు మన్ని. వంశీ సార్ దగ్గరికి వెళ్ళం. ఏ గుళ్ళోనో ఉందాం. వద్దే, పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లల్ని పెట్టుకుని నేను గుళ్ళో ఉండలేనే. రే జోగేంద్ర, నువ్వు మేం పిలిస్తే తప్ప ఇటువైపు రాకూడదు. రాను, మాట అంటే మాటే. విన్నారు కదా, నేనున్నాను కదా, లోపలికి పదండమ్మా. కాంతం ఒక నిమిషం, అదిగో తీసుకో. ఖర్చులకు పనికొస్తాయి. ఇదిగో ఫ్రీగా ఇవ్వట్లేదు, అప్పే అనుకో. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళంరా, తీసుకోవడం ఇష్టం లేదు. అప్పంటున్నావు కాబట్టి తప్పనుకోకుండా తీసుకున్నాను. ఓకే అమ్మ మహాలక్ష్ములు, మీరిద్దరూ ఇదిగో ఈ తాళాలు తీసుకొని లోపలికి వెళ్ళండి. ముగ్గురం ఒకేసారి ఇంట్లోకి అడుగు పెట్టడం మంచిది కాదు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. పదవసు, వెళ్దాం. వెళ్ళమ్మా. ఒక్క నిమిషం, ఇప్పుడు వెళ్ళు. కాదు, కొంచెం అన్న మంచోళ్ళగా యాక్ట్ చేశానా? నువ్వు మంచివాడివని నమ్మితే అన్యాయం అయిపోతావని అందరికీ తెలుసురా. బాగానే ప్రయత్నించావు, పర్లేదు. ఇక మనం అనుకున్న ప్లాన్ అమలు చేయాల్సిందే. ఆనంద్ బాబు అలేఖ్యను విడిచి ఉండలేడు. అలా మార్చేశాను. నా మనవరాలి మెళ్ళో తాళి కడతాడు, ఇంటికి కోడలిగా తీసుకెళ్తాడు. ఇక వసుంధర సంగతి నువ్వే చూసుకోవాలి. ఓకే? ఇదే ఇంట్లో కాపురం చేస్తాం. ఈ మధ్య వచ్చింది తెలుసా నాకు బాగా. వసు, నన్ను క్షమిస్తావు కదా? అలేఖ్య, ఎందుకలా అంటున్నావు? ఇదంతా నా వల్లే కదా.
నాన్నమ్మ కోపానికి ఇప్పుడు నువ్వు బలైపోయావు. అమ్మా నాన్నలు పోయాక నేను ఒంటరిని అయిపోతాను అనుకున్నాను. కానీ నా చెల్లెలు నాకు అండగా ఉందన్న నమ్మకం వచ్చాక నీకోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనిపించింది. బస్సు, ఆ ఇల్లు వదిలి వచ్చేసాక ఇక నేను ఆనంద్ గారిని కలుస్తానో లేదో నన్ను భయం వేస్తుంది. మీ ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా గెలుస్తావా లేఖ్య?